హలో మామ, నమస్తే. వెల్కమ్ టు డిబిఆర్ ఫిషింగ్ అంటారు. మీరు చూస్తున్నది డిబిఆర్ ఫిషింగ్ అంటారు. చూడండి ఫ్రెండ్స్, డిబిఆర్. కాకపోతే మనకు వీడియోలు చేపలు షికారు చేయడానికి కొంచెం నాకు వీలైతలేదు ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. అదేవిధంగా కొంచెం పనికాడ వరకు ఎక్కువ ఊట్ల నాకు చేపల ఖర్చుడు వీలైతలేదు. సబ్స్క్రైబర్ నన్ను మన్నించాలి. కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోరి. ఈరోజు షికారుకి వచ్చిన, ఇదే విధంగా సింగిషెడి ఆడదాం వచ్చిన. సింగిషెడి ఆడదామని వచ్చిన. డబ్బగాలు వేసిన ఫ్రెండ్స్. ఇంకొక 2 డబ్బాలు వేస్తా. కొంచెం ఒక్కనే ఉన్నాయి కాబట్టి నేను వీడియో తీసుకు కొంచెం కష్టమైతే ఫ్రెండ్స్, అర్థం చేసుకోరి. పిండి కూడా తీసుకున్నా, పిండి కలుపుకున్నా వచ్చిన ఇంటికాడనే. గోధుమ పిండి, తవుడు, అందులోటి 2 గుడ్డు, మళ్ళీ బాలామృతం, బిస్కెట్ ప్యాకెట్, అది హాయ్ ఫ్రెండ్స్, ఇక చేప పడ్డది పెద్ద. ఒక నిమిషం కానీ ఎంతైనా చూడు, కొన్ని గీసేది ఎమేసేది. చూసారా, పెద్ద చేప పడ్డది. దగ్గర చూడు రే, చేప చూసారా, ఇంత పెద్ద రవ్వ పడ్డది. ఒకటి బతుకుంది, ఇవన్నీ బతుకున్నాయే, ఇప్పుడే పడ్డాయి. చూసుర్రా, పెద్ద చేప. ఇక చేప అక్కడ చూసారా, బతికే ఉంది, కొట్టుకుని ఉంది. అది లేచి మా డాడీ చూసారా, అయిపోయింది. అవి ఇదంతా అచ్చులు. హాయ్ ఫ్రెండ్స్, ఇక చేప పడ్డది పెద్ద. ఒక నిమిషం కానీ ఎంతైనా చూడు, కొన్ని గీసేది ఎమేసేది. చూసారా, పెద్ద చేప పడ్డది. దగ్గర చూడు రే, చేప చూసారా, ఇంత పెద్ద రవ్వ పడ్డది. ఒకటి బతుకుంది, ఇవన్నీ బతుకున్నాయే, ఇప్పుడే పడ్డాయి. చూసుర్రా, పెద్ద చేప. హలో మామ, నమస్తే. వెల్కమ్ టు డిబిఆర్ ఫిషింగ్ అంటారు. మీరు చూస్తున్నది డిబిఆర్.
ఈరోజు మనం అదే సేమ్ టు సేమ్ లొకేషన్కి వచ్చినాం. చూడండి ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు ఒక డబ్బా గాలి వేసిన చూడాలి మరి ఏ రోజు ఏ విధంగా ఫిషింగ్ అయ్యేది అన్నది చూడాలి. డబ్బా గాలి వేసిన ఫ్రెండ్స్. వీడియోలు చేయడం నాకు వీలైతలేదు ఫ్రెండ్స్. మీరు కొంచెం నన్ను అర్థం చేసుకోవాలి. నా సబ్స్క్రైబర్ కొంచెం అర్థం చేసుకోవాలి. నాకు వీలైతలేదు ఫ్రెండ్స్. ఈరోజు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదే డబ్బా గాలి వేసిన సింగిసిరి